న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. తిరుపతిలో మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ తీవ్రంగా ఖండించింది. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పుంగనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ తల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో నిరంతరం ప్రజల పక్షాన నిలిచే జర్నలిస్టులపై దాడులు పెరిగిపోవడం ఆందోళనకరమన్నారు. తిరుపతిలో మీడియా ప్రతినిధులపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని కోరారు. నాలుగో స్తంభం అంటే జర్నలిజం అంటే ప్రజలకు సమాచారాన్ని చేరవేయాల్సిన బాధ్యత జర్నలిస్టులది. అలాంటి జర్నలిస్టులు బాధ్యత అనేది ఎంతో గొప్పది, వర్ణించలేనిది. అంటే అక్కడ ప్రాణాలకు సైతం తెగించే అక్కడ దృశ్యాలను రికార్డ్ చేస్తూ ఉంటే వారిపై దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం? జర్నలిస్టులపై దాడి నాలుగో స్తంభము అంటే ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తూ ఉన్నాం. అక్కడ జర్నలిస్టులు మీడియా ప్రతినిధులు ఏ పార్టీకి అనుకూలంగానో ప్రతికూలంగానో అక్కడ వెళ్ళలేదు. కేవలము అక్కడ సమావేశానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగేటటువంటి ఆ సంఘటనను వీడియో చేయడము జర్నలిస్టుల బాధ్యత కదా? ఇలా జర్నలిస్టులు గమ్ముగా ఉండాలా? ప్రశ్నించకూడదా? వీడియోలు తీయకూడదా? అది మా బాధ్యత కాదా? అలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టులపై దాడి చేయడం అనేది సమంజసమా? అందుకోసమనే జర్నలిస్టులకు ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలి. ఎవరండి జర్నలిస్టులకు భద్రత? అందరికీ భద్రత ఉంది. జర్నలిస్టులకు భద్రత ఎక్కడుంది? ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఎంతోమంది జర్నలిస్టులు అసూలు బాసినారు. జర్నలిస్టు కుటుంబాలు రోడ్డును పడ్డాయి. దయచేసి ఎవరైతే జర్నలిస్టుల పైన దాడి చేశారో వారిని వెంటనే గుర్తించి వీడియోలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, వెంటనే వారిని అరెస్ట్ చేసి వారిపై నాన్ బెయిల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున మేము కోరుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కూడా జర్నలిస్టులకు ఇక మీదట కనీసం వారికి భద్రత కల్పించాలని ప్రభుత్వం యోచిస్తూ ఉంటే వెంటనే జర్నలిస్టులందరికీ, మన రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ కూడా భద్రత కల్పించాలి. వారి కోసం ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలి. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా జర్నలిస్టులకు ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొని వచ్చి వారి కుటుంబాలకు ఆసరా నిలబడాలని చెప్పేసి మేము ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున కోరుతూ ఉన్నాం.